సో హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఈరోజు వీడియో ఏంటంటే ఫ్రెండ్స్ మనకి కొన్ని హీరోస్ పేజీలు తీసుకోవడం జరిగిందనమాట. సో మనకి ఇంకా వస్తూ ఉంటాయి. ఈరోజు కొన్ని పేజీలు తీసుకున్నాను. సో ఎలా ఉంటాయి చూపిస్తాను చూడండి. మీకు తమిళ చూసినట్టుగానే మీకు అర్థమైపోయి ఉంటుంది. దాంట్లో ఎంతమంది ఉన్నారో దాంట్లో ఆల్మోస్ట్ తీసుకోవడం జరిగిందనమాట. మొత్తం 24 మెంబర్స్ అయితే తీసుకోవడం జరిగింది. సో అవైతే మీకైతే ఫ్రీ అయితే కాదండి. సో మీకైతే ఫ్రీ అయితే కాదు, ఎందుకంటే నేను 5-6 అవర్స్ కష్టపడి చేశాను అనమాట. సో నాకైతే అసలు లైకులు రావట్లేదు, అలాగే వ్యూస్ కూడా రావట్లేదు అనమాట. సో అందుకని చెప్పి నేను ఎట్లనే కొంచెం మనీకి అయితే పెట్టాను అనమాట. కొనుక్కోవాలనుకున్న ఖచ్చితంగా కొనుక్కోండి. ఇది అయితే మీకు 100 రూపాయలు పడుతుంది అనమాట. సో మీరైతే ఇంకా తగ్గియాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి ఉంటే ఖచ్చితంగా అయితే మీకు అయితే 50 రూపాయలకి అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. తర్వాత వచ్చేసరికి మనకి యాక్టర్స్ కూడా చేయడం జరుగుతుంది, అంటే హీరోయిన్స్ కూడా చేయడం జరుగుతుంది. చూసుకుంటే రష్మిక మందన కూడా చేశాను అనమాట. సో ఈ తర్వాత చూపిద్దాం మనం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనం ఈ హీరోస్ చూద్దాము. సో చూసుకుంటే మనం లాస్ట్ నుంచి వద్దాము. సో లాస్ట్ నుంచి వచ్చేసరికి మనకి ఇక్కడ విజయ దేవరకొండ ఉంటుంది అనమాట. విజయ దేవరకొండలో మనకి ఈ పేజెస్ ఉంటాయి, అన్నీ హెచ్డీలో ఉంటాయండి. మీకైతే చూపిస్తాను చూడండి. సో మీకు ఇక్కడ నెట్ సరిగ్గా లేక మీకు హెచ్డీ కనిపించలేదేమో, తర్వాత కనిపిస్తుంది. మీకు డౌన్లోడ్ చేసుకుంటే కనిపిస్తాయి. సో మనకి ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి అనమాట. సో చూసుకుంటే చాలా ఉన్నాయి మన దగ్గర. సో ఇవన్నమాట. తర్వాత వచ్చేసరికి వెంకటేష్ గారి కూడా ఉన్నాయి మన దగ్గర. వెంకటేష్ గారి కూడా చూసుకుంటే చాలా ఉన్నాయి. సో ఎట్లయినా కానీ ఇప్పుడైతే నేను ప్రస్తుతంగా అయితే ఒక 15 పెట్టానండి. సో నేను ఇంకా యాడ్ చేస్తాను ప్రస్తుతానికి వీడియో కోసం అని చెప్పి 15 పెట్టుకున్నాను. అంటే ఇన్ని వస్తాయి, ఇవి వస్తాయని చెప్పి పెట్టినాను అనమాట. తర్వాత వచ్చేసరికి తారక రత్న గారు కూడా కొన్ని పెట్టడం జరిగిందనమాట. సో మీకు ఎక్కడ దొరకండి ఇట్లాంటి పిఎన్జీలు అనేవి, అండ్ ఈ కాన్సెప్ట్ మీద ఎక్కడ దొరకవు అనమాట. అది కాక హెచ్డీలో ఉంటాయి మన దగ్గర, చూసుకుంటే నీట్గా ఉంటాయి అనమాట. సో అందుకే నాకు ఎంత టైం పెట్టింది. సో ఓకేనా. తర్వాత వచ్చేసరికి సూపర్ స్టార్ కృష్ణ అనమాట. సో ఇవి కూడా మనకి హెచ్డీలో ఉంటాయండి. అప్పట్లో ఫోటోలైనా సరే మనకి అక్కడ హెచ్డీలో ఉండాలి. నాకు చూసుకుంటే అది నీట్గా వచ్చేది చూసారు కదా. సో ఎంత నీట్గా ఉంటే అంత నీట్గా ఉంటాయి మన దగ్గర ఫొటోస్ అనేవి. నీట్గా నీట్గా ఉంటాయి, ఇంకా ఎలా కనిపిస్తుంది ఇది కానీ. సో ఇవన్నమాట. సో తర్వాత వచ్చేసరికి మనకి కింద వచ్చేసరికి ఇదేంటంటే సీరియల్ ఎన్టీఆర్ గారు అనమాట. మనకి ఈయనమాట. చూసుకుంటే చాలా హెచ్డీలో ఉంటాయి ఫొటోస్ అన్నీ. మనకి చాలా హెచ్డీలో ఉంటాయి. మీకు చూపిస్తాను చూడండి. సో చాలా హెచ్డీలో ఉంటాయి. అప్పట్లో ఫోటోలు అయినా సరే నీట్గా ఉంటాయి మన దగ్గర. సో ఎందుకంటే మనం ఒక ఫోటోని తీసుకున్నామంటే మనకి ఒక గంట లేట్ అయినా పర్లేదు, మంచి ఫోటోలు తీసుకోవాలని మన ఆలోచన అనమాట. చూసుకుంటే అది నీట్గా ఉంటాయి మీకు ఎలా కనిపిస్తుందో తెలియదు కానీ. సో మీకు కావాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా అయితే మనీ అయితే కట్టాలండి, ఫ్రీ అయితే కాదు. సో మా సబ్స్క్రైబర్కి అయితే మాత్రం 50 రూపీస్కే ఇస్తున్నాను. మొత్తం 500 పిఎన్జీలే ఉంటాయి ప్రస్తుతానికి అయితే. ఇంకా యాడ్ చేయడం జరుగుతుంది అన్నమాట. సో యాడ్ చేసినప్పుడు మీకు మెసేజ్ వస్తుంది, లేదంటే ఎప్పుడైనా అంటే రీఫ్రెష్ చేస్తూ ఉన్నానంటే లింక్ ఓపెన్ చేస్తూ బ్యాక్ వచ్చి మళ్ళీ వాట్సాప్కి వచ్చి మళ్ళీ ఓపెన్ చేస్తూ వస్తాయి అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి సాయంత్రం తేదీ గారు అనమాట. సో సాయంత్రం తేదీ కూడా మనకి హెచ్డీలో ఉంటే జరుగుతుంది అనమాట. చూసుకోవచ్చు అన్ని ఉన్నాయో. సో నేనైతే హెచ్డీలో ఉంటే తీసుకున్నానండి. ఆల్మోస్ట్ అయితే హెచ్డీలో ఉన్నాయి తీసుకున్నాను. అట్లాంటి చాలా ఉన్నాయి మన దగ్గర. సో నీట్గా ఉన్నాయన్నమాట. నేనైతే మొత్తం చూపించకుండా కొన్ని చూపిస్తున్నాను, ఎందుకంటే మనకి టైం వేస్ట్ కాకుండా చూపిస్తున్నాను. తర్వాత వచ్చేసరికి రెబల్ స్టార్ కృష్ణరాజు గారి గురించి. సో చూసుకుంటే సో మీకు ఎక్కడ దొరకండి ఇంత క్లారిటీగా, ఎందుకంటే అప్పట్లో ఫోటోలు అంటే దొరకటమే కష్టం అనుకుంటే మనకి హెచ్డీలో ఉంటాయి. చూసుకుంటే మీకు అర్థమైపోయి ఉంటుంది. తర్వాత వచ్చేసరికి ఈ సోషల్గా చాలా నీట్గా ఉన్నాయి మన దగ్గర ఫొటోస్ అన్నీ చూసుకోవచ్చు. సో ఇవన్నీ ఫొటోస్. సో ఇవన్నీ మాకు ఎందుకు బ్రో అంటే, ఇప్పుడు మీరు బర్త్డేలు చేసినా కానీ ఇవన్నీ చేసినా కానీ ఎత్తుక్కోకుండా డైరెక్ట్గా వాడుకోవడానికి అవకాశం అనమాట. తర్వాత వచ్చేసరికి రవితేజ గారి ఇమేజెస్ అనమాట. ఇవి కూడా చాలా క్లారిటీగా ఉంటాయి మన దగ్గర ఫొటోస్ అనేవి. చూసుకుంటే ఎంత నీట్గా ఉన్నాయి చూసుకోవచ్చు. సో చాలా నీట్గా ఉన్నాయండి మనకి ఫొటోస్ అనేవి. సో ఇవి అనమాట, చాలా ఉన్నాయి ఈ రవితేజ గారి. తర్వాత వచ్చేసరికి రామ్ పోతినేని గారు కూడా చాలా హెచ్డీలో ఉన్నాయి, మీరు చూసుకోవచ్చు. నేనైతే 1-2 చూపిస్తాను, ఒక్కొక్క ఫోల్డర్ నుంచి ఒక్కొక్కటి చూపిస్తాను, ఎందుకంటే చాలా ఉన్నాయి కాబట్టి. 24 ఇవన్నమాట ఫోల్డర్స్ అనమాట. ఆ ఫోల్డర్స్ని చూపించాలని నాకు చాలా టైం పట్టింది. సో అందుకని చెప్పి కొన్ని చూపిస్తాను చూడండి. సో చూసుకోవచ్చు ఎంత నీట్గా ఉన్నాయని. సో తర్వాత వచ్చేసరికి ఇది అయిపోయింది కదా. ఇప్పుడు ఏం చేస్తారంటే రామ్ చరణ్ గారు చూపిస్తాను చూడండి. రామ్ చరణ్ గారు మీకు తెలిసిందే కదా. సో అయితే దగ్గర ఒక 50 ఉంటాయండి, ఎందుకంటే నేను త్వరలో బర్త్డే వస్తుంది కదా అని చెప్పి తీసుకున్నాను అనమాట. సో బర్త్డే వస్తుంది కదా, నాకు ఇది ఒకటే సింగిల్గా ఇవ్వచ్చు కదంటే సింగిల్గా ఇవ్వడం జరగదు. సో సింగిల్గా ఇవ్వడం జరగదు. సో ఇదైతే మనకి గ్రూప్గా వస్తాయి, అంటే మొత్తం ప్రభాస్ గారి కానీ అన్నీ కలిపి వస్తాయి మీకు. ఈ రామ్ చరణ్ ఒక్కటే రాదనమాట. తర్వాత వచ్చేసరికి ప్రభాస్ గారి ఇమేజెస్ మీకు తెలిసిందే కదా, మనకి అక్కడ హెచ్డీ ఉంటాయి. సో చూసుకుంటే మనకి ఇది కూడా చాలా హెచ్డీ అయితే వచ్చింది అన్నమాట. చూసుకోవచ్చు మనకి
ఈ హెయిర్ కానీ నీట్గా వచ్చిందన్నమాట మనకైతే. తర్వాత వచ్చేసరికి అంటే ఈ మధ్యన వచ్చిన ఫొటోసే కాకుండా ఓల్డ్ ఫొటోస్ కూడా యాడ్ చేయడం జరిగిందన్నమాట. ఎందుకంటే ఇప్పుడు వచ్చిన ఫొటోస్ ఏంటంటే కొంచెం డార్క్గా ఉంటున్నాయి అన్నమాట. సో మనకు అలా కాకుండా కొంచెం ఇవి ఉన్నది బాగుంటాయి అని చెప్పి తీసుకున్నాం అన్నమాట. చూసుకుంటే మనకి ఇక్కడ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఫొటోస్ కూడా తీసుకోవడం జరిగింది. కొన్ని ఏమో ఓజీ, తర్వాత హరిహర వీరమల్లు, తర్వాత వచ్చరికి ఇంకా మనకి అత్తరందారేది కాటం రాయుడు అజ్ఞాతవాసి మూవీ నుంచే ఎక్కువ తీసుకోవడం జరిగిందనమాట. ఓకేనా. సో ఇవన్నమాట. తర్వాత వచ్చరికి మనకి నాని గారి ఇమేజెస్ అనమాట. ఈ దగ్గర నేను చెప్పాను, నేను లాస్ట్ వీడియోలో చెప్పాను, ఆ ఇమేజెస్ అనమాట ఇవి. నేను చెప్పడానికి చూపించక్కర్లేదు. ఆ ఇమేజెస్ ఏంటంటే 100 PNGలు అనమాట. 100 PNGని ఇలా పెట్టుకున్నాను అనమాట. తర్వాత వచ్చరికి నాగార్జున గారు వచ్చేసరికి చూసుకుంటే మీకు తెలిసే ఉంటుంది, అన్ని ఇచ్చిల్లో ఉంటాయి మన దగ్గర. చూపిస్తాను చూడండి, ఇది కూడా చూడండి ఎంత నీట్గా వచ్చిందంటే అంత నీట్గా ఉన్నది. సో ఆయన పింపుల్స్ కానీ నీట్గా కనిపిస్తున్నాయండి. సో అలాగనమాట మనకి అక్కడ చూసాక నీట్గా ఉన్నాయి. సో ఇవి ఉన్నాయి, కావాలనుకున్న తీసుకోవచ్చు అనమాట. సో తర్వాత వచ్చేసరికి మనకి ఇంకా చిరంజీవి నాగ చైతన్య గారు అనమాట. నాగ చైతన్య గారి ఫోటోస్ కూడా మీకు చెప్పక్కర్లేదు, చూసుకుంటే నీట్గా ఉన్నాయి అనమాట మన దగ్గర. చూడండి. సో ఇదనమాట. సో ఇంకా మేము ఉన్నాయి. సో టైం తీసుకోవడానికి లోడ్ తీసుకోవడానికి. తర్వాత వచ్చి మహేష్ బాబు గారి ఇమేజెస్ అనమాట. చూసుకుంటే గుంటూరు కారం నుంచి, అంటే గుంటూరు కారం కాకుండా ఈ మధ్యలో వచ్చింది కాకుండా కొంచెం లేట్, అంటే మనకి మహర్షి మూవీ నుంచి కానీ, లేదంటే మనకి సర్లేరు నీకెవరి నుంచి కానీ ఇలా తీసుకోవడం జరిగిందనమాట. ఎందుకంటే మనకి కొంచెం మాస్ లుక్ అనేది మిస్ అవుతుంది మనకి. సో చూసుకుంటే అప్పట్లో బాగుండేవి, కొంచెం క్లాసిక్గా ఉండేవి, చూసారు కదా, అట్లాంటివి తీసుకున్నాను అనమాట. తర్వాత వచ్చేసరికి కిందకు వస్తే చూసుకుంటే మాకు ఇక్కడ ఏదంటే ఇది కళ్యాణ్ రామ్ అనమాట. కళ్యాణ్ రామ్ గురించి చూసుకుంటే చాలా నీట్గా ఉంటాయండి మనకు ఫొటోస్ అనేవి. చూపిస్తాను చూడండి. కొంచెం క్లారిటీ తీసుకుంటుంది, క్లారిటీ అయిపోయింది, చూసుకోవచ్చు. మీకు అంత నీట్గా వచ్చిందంటే అంత నీట్గా వచ్చింది అనమాట. సో ఇదనమాట. సో నేనైతే రిమూవ్ బ్యాక్ వచ్చేస్తాను, ఎందుకంటే మనకి రాజు వచ్చేసరికి ఎన్టీఆర్ గారి గురించి తీసుకోవడం జరిగిందనమాట. ఇంకా యాడ్ చేస్తాను, సో చూసుకోవచ్చు. అయితే ఇంకా చూపించట్లేదు. తర్వాత వచ్చేసరికి చిరంజీవి గారి గురించి కూడా చేశాను. సో చిరంజీవి గారి గురించి కూడా నేను చూపించట్లేదు. సో బాలకృష్ణ గారి గురించి కూడా చేశాను అనమాట. అవి కూడా ఈ మధ్యనే కాకుండా కొన్ని లాస్ట్ ఇయర్ కూడా, ఈ ఇయర్ కూడా మొత్తం యాడ్ చేయడం జరిగిందనమాట. తర్వాత వచ్చేసరికి ANR అక్కినేని నాగేశ్వరరావు గారి గురించి అనమాట. చూసుకుంటే నీట్గా ఉంటాయని మీకు చూపిస్తాను చూడండి. ఎగ్జాంపుల్ కూడా చూపిస్తాను. సో ఇది లోడ్ అయిన తర్వాత మీకు చూపిస్తాను చూడండి. ఇంకా లోడ్ కాలేదు, ఇప్పుడు లోడ్ అయింది. చూసుకుంటే నీట్గా వచ్చినాయి, చూశారు కదా. సో కళ్ళతోరలో కూడా నీట్గా కనిపిస్తుంది ఫోటో అనేది. సో ఇవన్నీ మనకి చాలా ఉన్నాయి, ఇవి కూడా వస్తాయి అనమాట మీకు అయితే. తర్వాత వచ్చేసరికి అల్లు అర్జున్ గారి గురించి మీకు చెప్పక్కర్లేదు, కానీ నేను పుష్ప మూవీ నుంచి అయితే తీసుకోవడం జరగలేదండి. ఎందుకంటే పుష్ప 1 కానీ 2 కానీ ఇక్కడ ఇన్వాల్వ్ చేయలేదు. ఎందుకంటే మనకి ఈ మధ్యనే కదా రిలీజ్ అయింది. సో ఇప్పుడు దాకా చూసి మీకు బోర్ కొట్టు ఉంటుంది పుష్ప మూవీ అని, అందుకని చెప్పి తీయలేదు. తర్వాత వచ్చేసరికి అల్లరి నరేష్ గారి గురించి తెలిసి మీకు చూపిస్తాను చూడండి. ఎంత నీట్గా ఉన్నాయంటే అంత నీట్గా ఉంటాయి మన ఫొటోస్ అనేవి, చూసుకోవచ్చు. సో అదనమాట. తర్వాత వచ్చేసరికి అఖిల్ అనమాట. చూసుకుంటే ఇవి కూడా చాలా నీట్గా ఉన్నాయండి ఫొటోస్ అనేవి. చూసుకుంటే క్లారిటీ చేసుకొని జూమ్ చూసుకోవచ్చు అనమాట. సో ఇదనమాట వీడియో అనేది. సో నెక్స్ట్ వీడియోలో మనకి హీరోయిన్స్ గురించి కూడా వస్తూ ఉంటాయి. ఒకసారి మీకు లిస్ట్గా చూపిస్తాను చూడండి. సో లిస్ట్ కూడా నేను తయారు చేశాను అనమాట. అంటే ఇప్పటికప్పుడు అయిపోయినప్పుడు అలా తీసేసుకున్నాను అనమాట. చూసుకుంటే మొత్తం 15 మెంబర్లు అనమాట. 15లో ఇప్పటికి ఒకటి అయిపోయారు, అది రష్మిక మందన్ అయిపోయారు. ఇప్పుడు మనకి తమన్నా భాటియా, ఆర్తి అగర్వాల్, సౌందర్య, సాయి పల్లవి, లావణ్య త్రిపాఠి, నబ్బన్ నటేష్, కీర్తి సురేష్, రకుల్ ప్రీత్ సింగ్, నిత్యా మీనన్, శృతి హాసన్, సమంత, కీర్తి సురేష్, శ్రీలీల, అనుష్క, అనుపమ, కాజల్ అగర్వాల్, ఇంతమంది ఉన్నారు. సో ఇవి కూడా రావడం అయితే జరుగుతుందన్నమాట, చూసుకోవచ్చు అనమాట. సో వీడియో అయితే ఇది గాయ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము. సో థ్యాంక్ యూ.